వార్ 2. వార్ మూవీకి కంటిన్యూషన్‌గా వస్తున్న మూవీ. యష్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న వన్ ఆఫ్ ది స్పై మూవీ ఇది కూడా. వార్ మూవీ 2019లో వచ్చింది. ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత దానికి సీక్వెల్ వార్ 2. అయితే ఒరిజినల్ వార్‌లో ఉన్న చాలా తక్కువ క్యారెక్టర్స్ కనిపిస్తాయి సీక్వెల్‌లో. వాళ్ళలో మెయిన్‌గా ఏజెంట్ కబీర్. అయితే పార్ట్ 1లో స్పైగా ఉన్న కబీర్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల యాంటీగా మారుతాడు. కాంట్రాక్ట్స్ తీసుకొని కిల్లింగ్స్ చేస్తుంటాడు. అలాంటి కబీర్ కలి అనే గ్రూప్‌తో కలవాల్సిన టైం వస్తది. కలి అనేది కొన్ని కంట్రీస్‌లోని కొంతమంది పర్సన్స్ కలిసి ఫార్మ్ చేసిన టెర్రరిస్ట్ గ్రూప్ లాంటిది. ఈ గ్రూప్ ఇండియాలోని కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్‌ని టార్గెట్ చేసి మిషన్స్ కంప్లీట్ చేయాలనుకుంటుంది. మరి కబీర్‌ని ఆపడానికి అపాయింట్ అయిన వాడే ఏజెంట్ విక్రమ్. సో, ఇంకా కబీర్‌ని విక్రమ్ ఆపాడా? లేక కబీర్ అనుకున్న ప్లాన్స్ వర్క్ అయ్యాయా? కలిలో ఉన్న కంట్రీస్ ఏంటి? ఎందుకు ఇదంతా చేయాలనుకుంటున్నారు? అండ్ ఏజెంట్ విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఇలా కొన్ని ప్లాట్స్ ఓపెన్ అవుతాయి మూవీలో. మిగతాదంతా థియేటర్‌లో చూడాలి. మూవీతో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఒక్కో సీన్ ఒక్కో కంట్రీలో జరుగుతుంది. అవన్నీ నార్మల్‌గా చూసే ఆడియన్స్‌కి ఎలా రిమైండ్ అవుతాయి? ఎలా గుర్తుంటాయి? అండ్ మెయిన్‌గా స్పై మూవీ అంటే కంటెంట్ చాలా ఉండాలి. ఒక చిన్న లైన్ తీసుకొని దానికో ఫ్లాష్ బ్యాక్ పెట్టి, ఒక రీజన్ లాగా చూపించడం ఏంటో. చాలా ఫ్లాట్‌గా, రెగ్యులర్‌గా ఉంది మూవీ. స్పై అంటే ఓన్లీ యాక్షన్ అనేలా ఉంది టేకింగ్. యాక్షన్ కూడా అట్లా ఇట్లా కాదు. అదో రకం. ఫైర్‌లో ఉంది, ఎయిర్‌లో ఉంది, వాటర్‌లో ఉంది, ల్యాండ్ మీద ఉంది, స్కైలో కూడా ఉంది. ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయింది. 'హృతిక్ తారక్‌కి ఫేస్ ఆఫ్ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయనుకుంటే, మొత్తం యాక్షన్‌తో కవర్ చేసేసారు. 'కబీర్' అంటే మనకు తెలుసు ముందే. కానీ 'విక్రమ్' ఈజ్ న్యూ. 'విక్రమ్' క్యారెక్టర్ ఈజ్ న్యూ. సో, కొంచెం ఎస్టాబ్లిష్‌మెంట్ అవసరం. ఇంకొంచెం డీప్‌గా వెళ్ళుంటే బాగుండేది. 'విక్రమ్' మోటివ్ మూవీకి కీ పాయింట్. సిట్యుయేషన్‌ని చేంజ్ చేసే క్యారెక్టరైజేషన్ ఉంది. కానీ దానికి జస్టిఫికేషన్ లేదు. ఒక 5 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్‌లో అయిపోయే విషయం కాదది. 3 అవర్స్ రన్ టైమ్ తీసుకున్నప్పుడు కొంచెం క్యారెక్టర్‌ని సరిగ్గా ప్రెజెంట్ చేసుంటే బెటర్‌గా ఉండేది. హరిహరిగా అయిపోతా ఉంటాయి అన్నీ. లేదు అంటే చాలా సార్లు చూసిన ఒక డ్రామా. ఇదేనా సినిమా అంటే? వీళ్ళిద్దరు స్పై ఆర్ రా ఏజెంట్స్ అనే ఫీలింగ్ రాలే. ఏదో పాత గొడవలు వేరే వేరే ప్లేసెస్‌లో కొట్టుకుంటున్నారు అనేలా అయింది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ 'కలి' అసలు ఎందుకీ 'కలి' ఇదంతా? ఒక బ్యాచ్ ఉన్నారనే కానీ ఇంపాక్ట్ లేదు. వాళ్ళ మోటివ్ ఏంటో కూడా క్లియర్‌గా రీచ్ అయ్యేలా చెప్పలేదు. రైటర్స్ ఎందుకింత వీక్ లైన్ తీసుకున్నారో అర్థం కాలేదు. స్టోరీ స్ట్రాంగ్‌గా అసలు లేదు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఫైట్ చేసి వెళ్ళిపోవడానికే వస్తుంటాయి. మూవీలో కానీ, ఫైట్స్‌లో కానీ లాజిక్స్ అక్కర్లే. కానీ కామన్ సెన్స్ కనీసం ఉండాలి గదా! కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఘోరం అసలు. యాక్షన్ అంటే చాలు బియాండ్ వెళ్ళిపోయి చేస్తున్నారు. సరే బాలీవుడ్ మూవీస్‌లో ఇలాంటివి కామన్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ లెవెల్ క్రాస్ అయిపోయింది. ఆ సినిమాలో అలా చేశాం గదా! ఇప్పుడు ఇంకెక్కువ చేయాలి. అంతేనా? 25 రైళ్లు గాల్లో దడ్డ 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 ఇలా ఉంది మూవీ కథ. కొన్ని సీన్స్ ఓకే. కానీ అదొక లెవెల్ వరకు చూస్తాం. తర్వాత క్రాస్ అయిపోతుంది. అలా డెవలప్ చేసుకున్నారు. సూపర్ హ్యూమన్స్ చేసే పనులు నార్మల్ పర్సన్స్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంది. ఇంకోటి 'కియారా అద్వానీ'. ఎందుకు? చూడరా హీరోయిన్ లేకపోతే మూవీని? కావ్య క్యారెక్టర్ ప్లే చేసింది. కానీ కావ్య క్యారెక్టర్ కూడా రివెంజ్ మోడ్‌లోనే ఉంటుంది. అది సైడ్ ట్రాక్ అయింది. కమ్ అండ్ గో క్యారెక్టర్స్‌ని మెయిన్ క్యారెక్టర్స్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. త్రూఔట్ ఉండే క్యారెక్టర్ అసలు కానే కాదు. స్టిల్ ఫోర్స్ చేశారు. మళ్ళీ దానికో సాంగ్ యాడ్ చేశారు. సాంగ్స్ అయితే అమ్మో! వల్ల కాలే థియేటర్‌లో. 'సలాం అనాలి' సాంగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అన్నారు. కానీ ఆ లిరిక్స్ ఏంటండి, లిప్ సింక్ ఏంటి, సాంగ్స్ అయితే టోటల్ డ్రాబ్యాక్. బీజీఎం గురించి చెప్పాలి. ఎన్టీఆర్ ఇంట్రోకి ఒక టైగర్ సౌండ్ వస్తది. సరే బాగుంది. కొత్తగా బాలీవుడ్‌లో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు గనుక సింబాలిక్‌గా చేశారేమో అనుకుంటే ఫైట్ అంతా అదే బీజీఎం వస్తది. ఇదెక్కడ గోల్‌రా నాయనా అనుకునేలా చేశారు. సరే కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అది కూడా చెప్తా. ఫస్ట్ థింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ 100/100. చాలా రిచ్‌గా, గ్రాండియర్‌గా ఉంది ఆ మూవీ ఆన్ స్క్రీన్. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంటుంది. తర్వాత ఎండ్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేయండి. దేర్ ఈస్ ఎ సీక్వెల్. వార్ 3 హింట్స్ ఉన్నాయి. అనిల్ కపూర్‌కి 1 మినిట్ సీన్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్. అది బావుంటుంది. బీజీఎం కొన్నిసార్లు పర్లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని బావున్నాయి. వీఎఫ్ఎక్స్ సమ్‌టైమ్స్ ఓకే. ఎన్టీఆర్ డిడ్ హిస్ బెస్ట్. కంప్లీట్ కొత్త జోనర్ మూవీ అండ్ వేరే లాంగ్వేజ్ వల్ల టేకింగ్ కానీ, ఎక్స్‌ప్రెసింగ్ గాని వేరేలా ఉంటుంది. మనకో స్టైల్ ఉన్నట్టే వాళ్ళకో స్టైల్ ఉంటుంది మూవీ టేకింగ్‌లో. కానీ సెట్ అయ్యాడు క్యారెక్టర్‌లో. విక్రమ్ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని పెర్ఫార్మ్ చేశాడు. యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న కొన్ని సీన్స్ అయినా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంట్రో బావుంది. 'హృతిక్ రోషన్' ఒక్క మాటలో చెప్పాలి అంటే 'హృతిక్‌ని' ఆన్ స్క్రీన్ కంపీట్ చేయడం చాలా కష్టం. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే. టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌కి కావాల్సిన బాడీ ఉంటుంది. డాన్స్‌కి కావాల్సిన గ్రేస్ ఉంటుంది. 'సలాం అనాలి' సాంగ్‌లో హృతిక్ గ్రేస్ వేరే ఉంటుంది. డాన్స్ చేసేటప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ బాడీ కావాలి. అండ్ హి ఈస్ ద వన్. ఇంట్రో కూడా క్రేజీ ఉంటది. స్టోరీ బై ఆదిత్య చోప్రా ఈస్ నాట్ ఎనఫ్. స్క్రీన్ ప్లే ఈస్ నాట్ సో ఇంట్రెస్టింగ్. డైరెక్టర్ అయాన్ ఈస్ జస్ట్ ఓకే. టోటల్‌గా మూవీ ఎలా ఉంది అంటే ఓన్లీ ఫర్ సమ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్యాన్ యూ కెన్ ట్రై. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.